ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఒక సెన్సిటివ్ ఇష్యూ తీసుకున్నారు. దట్టు నార్మల్గానే మన కజిన్స్ దాంట్లోనే మనం ఎంటర్ అవ్వం. అలాంటిది పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు వచ్చి ఒకరి తరపున మాట్లాడారు. యాక్చువల్గా రాజ్ తరుణ్కి వచ్చి నేను మాట్లాడడానికన్నా ముందు శేఖర్ గారు వర్బల్ అబ్యూస్ పక్కన పెట్టేస్తే అసాల్ట్ కూడా చూసాం మనం. మీరు ప్రిపేర్డ్ కాదు కదా దానికి. హౌ డిడ్ యూ టేక్, అంటే దాన్ని ఎలా తీసుకున్నారు? తర్వాత ఏమన్నా చేద్దామని కేసు పెడదామని అలా ఎప్పుడైతే తను నా మీద అటాక్ చేసినప్పుడు మేము తోసాం, పడింది, వెంటనే వెళ్ళి కేసు పెట్టింది. ఈ లోపల వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు. ఇదంతా కొట్టారు అర్ధరాత్రి 12 గంటలకండి. నాకెందుకు అని అనిపించలేదు. ఎక్కడైనా వదిలేద్దాం ఇంకా, ఇది వాళ్ళు కొట్టుకొని చావనివ్వండి అనుకోలేదు మీరు? ఎందుకురా వీడి జోలికి వచ్చి అనుకునేది చేయాలనేదే నా కోరిక. ఇష్యూ జరిగిన 1.5 month 2 monthsకి బిగ్ బాస్లో శేఖర్ భాష బిగ్ బాస్లో హైప్ రావడానికే ఇష్యూ తీసుకున్నారు. బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తారండి. డబ్బులు కావాలా, ఫైనల్ వీక్ దాకా స్టే కావాలా. డ్యూరేషన్ అనేది ఇంకొన్ని రోజులు ఉంటే ఈ గొడవలు పక్కన పెట్టేస్తే శేఖర్ భాష అంటే ఏంటో బియాండ్ గొడవలు తెలుసుండేది కదా. నాకు అప్పటికి 2 weeks చాలా లెంగ్తీగా అనిపిస్తుంది. అంటే దండేసి దండం పెట్టారా బాబు అంటే 3వ రోజే నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్స్, వీడియోస్, మీరు లోపల ఉన్నప్పుడు జరిగిన ఏదో వీడియో గొడవలు ఇవన్నీ చూస్తే మా అందరికీ ఇద్దరు వైపు తప్పులు ఉన్నాయని అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే అది నిజమే అనుకుందాం, బట్ ఇద్దరు వైపులు తప్పులున్నా కూడా మగాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆడదాని మీద కేసు పెట్టలేడు, పెట్టినా తీసుకోరు. ఇద్దరు వైపులు తప్పులు ఉంటే దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద సొసైటీ. ఫైనాన్షియల్గా కానీ, పిల్లల పరంగా కానీ, బయటికి వెళ్తే నేను బతకలేనని కానీ వాటికి కూడా చట్టాలు వచ్చేసాయి. రివర్స్లో ఎలా జరుగుతుందో చెప్తారు, ఆడవాళ్ళు ఎలా చేస్తారనేది. వీళ్ళకున్న ఆప్షన్స్ ఏంటంటే చట్టం. నేను నీ మీద వెళ్ళి జస్ట్ ఒక కేసు పెడతాను, దీనికి ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ సహకరించాడు అనుకోండి, నాకు 50 లక్షలు నీ కేసు తీసేస్తా, ఆయన వదిలేస్తాడు, లాయర్ వస్తాడు. వీడికి ఎంత వస్తుందో తెలియదు కానీ పోలీసులకి, లాయర్కి మాత్రం బ్రహ్మాండంగానే వస్తుంది. నమస్తే శేఖర్ భాష గారు. హాయ్ హర్షిని. నేను ఇంట్రో చెప్పలేదు, ఎందుకంటే కాన్వర్జేషనల్ ఇంట్రో చెప్దాం అనుకున్నా. ఎందుకు, యాజ్ ఐ స్పోక్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ ఇంటర్వ్యూ, శేఖర్ భాష గురించి ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఈ మధ్య కాలంలో ఈ 3-4 నెలలుగా బాగా తెలుసు. కొంతమందికి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి 18 years నుండి శేఖర్ భాష ఏంటో తెలుసు. ఆర్జే శేఖర్ భాష 18 years ఆఫ్ జర్నీ ఇన్ యాజ్ ఎ రేడియో జాకీ. ఫస్ట్ మీ కెరియర్ స్టార్ట్ చేసింది జెమినీ టీవీలో. కానీ అందరూ ఈ మధ్య కాలంలో ఏదో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరి శేఖర్ భాష అనుకుంటున్నారు. 90s కిడ్స్కి బాగా తెలుసు. మొన్నటిదాకా రాజ్ తరుణ్ ఫ్రెండ్ నా ఐడెంటిటీ, ఇవాళ బిగ్ బాస్ శేఖర్ నా ఐడెంటిటీ. అంతకుముందు ఎవరికి గుర్తులేదు, చాలా మందికి గుర్తులేదు. ఈవెన్ కరెక్ట్. ఈవెన్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తుంటే మా మదర్ అడిగారు అనమాట, ఎవరిని ఇంటర్వ్యూ అంటే శేఖర్ భాషను చేస్తాను అంటే, అదే రాజ్ తరుణ్ ఫ్రెండ్ కదా. అయ్యో పాపం అనుకున్నాను నేను. మా అమ్మ మాట అంటుంటేనే నేను అనుకున్నాను అనమాట, అసలు శేఖర్ భాష ముందేంటో చెప్పాలి అని. 18 years ఆఫ్ జర్నీ, ఎన్ని వేల షోస్ దాదాపు ఒక 7,000 లైవ్ షోస్ దాకా చేసి ఉంటాం మనం. 7,000 లైవ్ షోస్ మ్యూజిక్ ఛానల్లో ఇట్లా గ్రీన్ మ్యాట్ ఉండేది, వచ్చి చేస్తుండేవాళ్ళం. సరే కొన్నిసార్లు ఈ కీయింగ్ ప్రాబ్లం ఉండేది. నాకు బాగా గుర్తు, వినాయక నిమజ్జనం టైంలో ఈ బ్యారికేడ్స్ అన్నీ పెట్టేస్తే విజేలు వచ్చేయడానికి, అంటే నేనంటే పక్కనే ఉండేవాడిని. శేఖర్ రా షో ఉందంటే వచ్చేసేవాడు అనమాట. చాలామంది అమ్మాయిలు వాళ్ళు రావడానికి ఇబ్బంది, రాకపోతే శేఖర్ ఉన్నా వచ్చి అంటే ఓకే సార్ రెడీ, మనకి మేకప్లు ఏముండవు, వచ్చేయడం చేసేయడం. ఒక్కసారి ఒక స్టేజ్లో లిటరల్లీ గ్రీన్ మ్యాట్ వెనకాల పడుకొని నిద్రపోయి తర్వాత వచ్చి చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒకరోజుకి 5-6 షోలు 7 షోలు చేసేసిన తర్వాత అప్పుడు యాంకర్లు ఎవరు లేరని చెప్పి ఆఖరికి న్యూస్ ఛానల్లో ఏదో సిటీ లైట్స్ అని ఉంటే దాన్ని కూడా చేస్తామంటే పద చేసేద్దాం అని చెప్పి వెళ్ళిపోతే అప్పుడు పెద్ద ఆయన పిలిచి, ఏంటి ఏం చేస్తున్నారు సార్? నాదేం లేదు సార్, వాళ్ళు పిలుస్తున్నారు. సో అలా నాన్ స్టాప్గా చేశాను. కానీ అప్పట్లో చాలా క్రేజ్. అరౌండ్ 2006 ఆ టైంలో చాలామంది ఊర్ల నుంచి వచ్చారు, నేను ఆర్జే అవ్వాలి అని. ఆ కాంపిటీషన్ వేలల్లో సెలక్షన్స్ జరిగేవి, లక్షల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వాళ్ళందరిలో ఒక బంచ్ ముందుకు వచ్చింది. మీరు మీ కలీగ్స్ పేర్లు చెప్పండి, ఎవరెవరు మీతో పాటు స్టార్ట్ చేసి. టీవీలో అయితే ఓంకారు, జయతి, రజనీ, రామ్మోహన్ సీరియల్స్లో చేసేవాళ్ళు, సీతాకాంత్, తర్వాత గిరి, సేమ్ కర్లీ, తర్వాత మురళి, కొంతమంది ఉన్నారు ఇంకా. అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళే ముందు మీ షోనే, ఇంటిని స్కూల్ నుంచి వచ్చాక 4 to 5 నుండి మీ షోసే.
ఆ పాటలు మీ మాటలు హాయ్ బుజ్జి. హాయ్ బుజ్జి పాపం వాళ్ళు నన్ను గుర్తుపట్టారా చంపేస్తుంటారు మిమ్మల్ని. సో వీళ్ళందరూ కొంత ఆల్రెడీ జెమినీ మ్యూజిక్లో కాకుండా టీవీలో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. లైక్ ఈ ఉత్తరాలు చదవడము, ప్రేమతో ఇట్లాంటివి ఉండేవి. అండ్ కొన్ని స్పోర్ట్స్ ప్రోగ్రాంలు, హైలైట్లు అలాంటివి చేసేవాళ్ళు ఈ ఓంకార్ వీళ్ళు. బట్ నేను జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ టప్మని వచ్చేసాను అనమాట. హైదరాబాద్ కదా బేసిక్? హైదరాబాద్ ప్రాపర్ ఖమ్మం దగ్గర గుదిమెళ్ళ. అది వెళ్ళింది లేదు, ఎప్పుడో సమ్మర్ హాలిడేస్కి అలా వెళ్ళాం తప్ప. ఇప్పుడు ఎవరు లేరు, అన్నీ అమ్మేశారు అక్కడ. బట్ హైదరాబాదే మ్యాక్స్, మోర్ దెన్ 20-25 years హైదరాబాదే. బట్ ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి నాన్నకి, అక్కడ ఇక్కడ వెళ్తూ ఉండేవాళ్ళు. సో అలా వచ్చినప్పుడు నాకు చిన్నపిల్లల ప్రోగ్రామ్ ఇచ్చారు. పెద్దవాళ్ళ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇస్తారని చెప్పి వెయిట్ చేసేవాడిని. తర్వాత ఒక 6 నెలలు పట్టింది. అప్పట్లో బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా ఉండేది కాదు. సరే చేతులు ఎట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలా, ఇట్లా పెట్టుకోవాలా, నించొని చేసే షూస్కి ఒక కొంత కాన్ఫిడెన్స్ లోపం వల్ల చేతులు సరిగ్గా ఉండేవి కావు. తర్వాత ఏం చేశారు, ఓకే వీడి కంటెంట్ బాగుంది కానీ చేతులు బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదని చెప్పి ఏం చేశారు, ఒక బాల్ ఒక బొమ్మ ఇచ్చేవాళ్ళు అనమాట. సో దాన్ని పెట్టుకొని ఆడుకుంటూ అలా చేసేవాళ్ళు అనమాట. అలా ఒక 6 నెలలకి కాస్త సెట్ అయ్యి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి 6 నెలల తర్వాత అప్పటిదాకా వాళ్ళు ఏం చెప్తే అది మేకప్ వేసుకోమనేవాళ్ళు. వాళ్ళు ఆయన కూర్చోబెట్టి ఫౌండేషన్ వేసి అది దాన్ని ఏమంటారు ఇంకోటి పూస్తారు, మొత్తం పూసి దసరా వేషం వేసినట్టు వేస్తే నేనుగా ఉండేవాడిని కదా, రకంగా కొంచెం అమ్మాయిలకు కూడా కనబడేవాడిని. నాకు ఎందుకు నచ్చేది కదా, లేదు వేసుకోవాలి లేకపోతే లైట్ స్కిన్ పాడైపోతుంది ఇలా అంతా బెదిరించేవాళ్ళు. ఒక 6 నెలలు అయిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నో మేకప్, అప్పటి నుంచి ఇప్పుడు దాకా. కానీ వీడియో జాకి అప్పుడు ఒక రివల్యూషన్ కదా, మీరందరూ బయటకు వచ్చి మీరందరూ ఒక ఎడిక్షన్ నాకు తెలిసి ఆడియన్స్. చాలా మంది లవ్లో కూడా పడిపోయేవాళ్ళు కదా కాల్ చేసి మీకు. మనకు అంత లేదు, బట్ యూజువల్లీ ఉండేది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, గట్టిగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఈ యూట్యూబ్లు ఫేస్బుక్లు కూడా లేదు. అప్పట్లో మేము స్టార్ట్ చేసిన 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఆర్కుట్ వచ్చింది. ఆర్కుట్ వచ్చింది, తర్వాత ఎప్పుడో చాలా రోజులకి ఫేస్బుక్ వచ్చింది, తర్వాత ఇన్స్టాగ్రామ్, అవన్నీ కూడా మేము స్టార్ట్ ఆ టైంలో ఏం లేకుండా. ఏమి లేని టైంలోనే నేను ఒక ఈమెయిల్ క్రియేట్ చేసి మీరు నాకు ఏదైనా ఉంటే ఈమెయిల్స్ పంపించండి అని చెప్పి దాని పేరు kevukeka.com అని ఒక వెబ్సైట్ కూడా తీసుకున్నాను. నేను తీసుకొని చేశాను. తర్వాత ఒక సంవత్సరం తర్వాత కట్టడం అనేసాను. ఇప్పుడు ఆ kevukeka.com ఎవరో ఇది వెళ్ళిపోయింది. ఇప్పుడు అది తీసుకోవాలంటే కొన్ని లక్షల్లో కట్టాలి. సో కెవుకేక తీసుకొచ్చింది కూడా మనం ఆ వర్డ్ ఎఫ్ఎంలో పాపులర్ చేసి అలా దానికనే అది పెట్టుకున్నాం, వెళ్ళిపోయింది ఇప్పుడు అది.